రైతు భరోసాకి సంబంధించి ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు స్క్రీన్పై చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో ఏదైతే రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మారుస్తూ ప్రతి లబ్ధిదారుడికి ఎకరాకి 5,000 రూపాయలు అందిస్తామని చెప్పిందో, దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల ఖాతాలకి డబ్బులను జమ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎన్ని ఎకరాల నుండి ఎన్ని ఎకరాల వరకు ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని మీరు చివరి వరకు చూసిన తర్వాత వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్కి సమాధానం చేయడం మాత్రం మర్చిపోకండి. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా, 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా, లేదంటే 20 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందా? మీకు అభిప్రాయం ఎలా ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కామెంట్ సెక్షన్లో 5 ఎకరాలు అయితే 5 ఎకరాలు అని చెప్పేసి, 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు అని చెప్పేసి, 20 ఎకరాలు అయితే 20 ఎకరాలు అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ని ఓపెన్ చేసుకొని ఎంతమంది ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, 5 ఎకరాల వరకు ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారా, 10 ఎకరాల వరకు వ్యక్తం చేస్తున్నారా అనేది చూసుకోండి. పక్కనే మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే, నిన్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల చివరిలో 30 లేదా 31వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారి సభను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన తీసుకున్నది. దీంట్లో భాగంగానే రైతు బంధుకి సంబంధించిన ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని రైతు భరోసాగా పేరు మారుస్తూ మొదటి విడతలో భాగంగా 10 ఎకరాల వరకు నిర్ణయం, అంటే 10 ఎకరాల వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 1 ఎకరం అంటే 1 కుంట నుండి 1 ఎకరానికి సంబంధించి 1,050 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 1,050 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్న ఆలోచనతో మొదటి విడతలో భాగంగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అందరి ఖాతాలలో దాదాపుగా 10 ఎకరాల వరకు తీసుకుంటే ఎకరాకి 7,500 రూపాయలు చొప్పున దాదాపుగా 75,000 రూపాయలతో పాటు 2 లక్షల రుణమాఫీ, అంటే దాదాపుగా 3 లక్షల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ఈ ఆగస్టు నెలలో జమ కాబోతున్నాయి అనేది చూసుకోవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా అఫీషియల్గా ఏమైనా అప్డేట్లు వచ్చినా కూడా తెలియజేస్తుంటాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. మీరు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలు అనేది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ని కూడా చెక్ చేసుకోండి. 5, 10, 15, 20 ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవుతుండండి. జై హింద్.